తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ అద్భుతమైన సమయం రానే వచ్చేసింది. 2009లో వండర్స్ క్రియేట్ చేసిన అవతార్ సినిమా సీక్వెల్ అవతార్ ద వే ఆఫ్ వాటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సాధారణంగానే సీక్వెల్ సినిమాలన్నాక ప్రేక్షకులు అంతకు మించి కంటెంట్ ఉండాలని కోరుకుంటారు. అలాంటి కంటెంట్ అందించడంలో డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్కి వెన్నతో పెట్టిన విద్య. దీనికి తోడు ప్రేక్షకుల అభిరుచి బాగా తెలిసిన డైరెక్టర్. అందుకే అవతార్ 2 సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎలాగైతే అవతార్ సినిమాతో ఈ డైరెక్టర్ జేమ్స్ సరికొత్త సంచలనాలకు పునాదులు వేశాడో ఈ సీక్వెల్తో కూడా అంతకు మించిన వండర్స్తో మైమరిపిస్తాడనే నమ్మకాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ఆకట్టుకుందా? డైరెక్టర్ జేమ్స్ ఆ అవతార్ మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేశాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ. అవతార్ సినిమా ఎక్కడైతే ముగిసిందో ఈ సీక్వెల్ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. జాక్ సెల్లీ ఆ పాండోరా గ్రహంలోనే తన ప్రియురాలు నేతిరితో సెటిల్ అవుతాడు. ఓమటికాయ తెగకు నాయకుడిగా అవతరిస్తాడు. ఈ జంటకు 2 కొడుకులు, 1 కుమార్తె, మరో పెంపుడు కూతురు ఉంటారు. వీరితో పాటు స్పైడర్ అనే మానవ బాలుడు కూడా కలిసి ఉంటాడు. కట్ చేస్తే మొదటి నుంచి పాండోరా గ్రహంలో ఉండే ప్రకృతి వనరులపై కన్నేసిన మానవులు మళ్ళీ భూలోకం నుంచి ఆ పాండోరా మీద దండెత్తుతారు. ఈ బృందానికి తొలి భాగంలో జాక్ సెల్లీ చేతిలో దెబ్బతిన్న క్యారిచ్ నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఈసారి అతడు నావీ అవతారంలో వస్తాడు. క్యారిచ్ తన బృందాన్ని తీసుకొని జాక్ సెల్లీపై యుద్ధానికి దిగుతాడు. ఈ పోరాటంలో అతడు జాక్ సెల్లీ పిల్లలను బంధిస్తాడు. అయితే జాక్ తన కుటుంబాన్ని విడిపించుకొని మెట్కాయినా అనే సరికొత్త ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతాన్ని టోనోవరి అతని భార్య రోనాల్ పాలిస్తుంటారు. జాక్ సెల్లీ కుటుంబానికి అక్కడ కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అలాగే క్యారిచ్ కూడా జాక్ సెల్లీని చంపేసి ఎలాగైనా తన ప్రతీకారం తీర్చుకోవాలని పగ పెంచుకుంటాడు. మరి జాక్ సెల్లీ ఎలా క్యారిచ్ని ఎదుర్కొంటాడు? కొత్త ప్రాంతంలో తనకు తన ఫ్యామిలీకి ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్. డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ సినిమాలను మనం ఓసారి బాగా పరిశీలిస్తే అతడు స్టోరీల కన్నా తన టెక్నికల్ నాలెడ్జ్తోనే జనాలను బాగా ఆకట్టుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకునే స్టోరీల్లో పెద్దగా ప్రత్యేకత ఏమీ ఉండదు. చాలా సింపుల్ స్టోరీలనే సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ తన టెక్నికల్ నాలెడ్జ్తో ఆ సింపుల్ స్టోరీలకు ప్రత్యేకత తీసుకొచ్చి మాయ చేస్తాడు. ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ అనుభూతి చెందని సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందిస్తాడు. ఎగ్జాంపుల్గా 2009లో వచ్చిన అవతార్ సినిమానే తీసుకోండి. అందులో స్టోరీ మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలోనే ఉంటుంది. ఒక హీరో, ఒక విలన్, ఒక ఊరు. ఆ ఊరిని కాపాడడం కోసం హీరో చేసే పోరాటమే ఆ సినిమా. కాకపోతే ఆ సింపుల్ స్టోరీకి పాండోరా అనే గ్రహం, నావీ అనే కొత్త జాతి మనుషులను, ఇంకా విచిత్రమైన జీవులతో పాటు మన ఊహకందని సరికొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేశాడు. అదే డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు అవతార్ 2 సినిమా విషయంలో కూడా అలాంటి మ్యాజిక్కే రిపీట్ చేశాడు. ఈ సీక్వెల్ సినిమాలో కూడా నార్మల్ స్టోరీనే. హీరో చేతిలో దెబ్బతిన్న విలన్ రివెంజ్ తీర్చుకోవడం కోసం తిరిగి పాండోరా గ్రహానికి వస్తాడు. కానీ చివరిలో ఎవరు గెలుస్తారో అందరికీ తెలిసిందేగా. అయితే ఈ సింపుల్ పాయింట్కి వాటర్ వరల్డ్ అనే కొత్త ప్రపంచాన్ని జోడించాడు డైరెక్టర్ జేమ్స్. అక్కడ సరికొత్తగా ఉండే విచిత్రమైన జీవుల్ని చూపించాడు. అంతేకాదు ఒక కొత్త జాతిని పరిచయం చేయడంతో పాటు హీరోకి కొన్ని కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ని యాడ్ చేశాడు. సినిమా ముందుకి సాగాలి అంటే మసాలా కూడా దట్టించాలి కదా. ఆ మసాలా కంటెంట్ ఈ వాటర్ వరల్డ్లో బాగానే ఉంటుంది. దీంతో పాటు ప్రతి విజువల్ని చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేశాడు. వెండి తెరపై చూస్తున్నంతసేపు స్క్రీన్కి అలాగే అతుక్కుపోతాం. కనురెప్ప వాల్చిన ఆ అందాన్ని, ఆ అద్భుతాన్ని మిస్ అవుతామేమో అనేంతలా చాలా వండర్ఫుల్గా విజువల్స్ ఉంటాయి. ఇక యాక్షన్ సీన్లు అయితే గూస్ పింపుల్సే. మనం ఇంతవరకు సినిమా చరిత్రలోనే చూడని
వీరోచితమైన ఫైట్ సీన్లను డైరెక్టర్ జేమ్స్ ఈ సినిమాలో తీర్చిదిద్దాడు. మనం సూపర్ హీరోల సినిమాల్లో చూసిన వాటికంటే చాలా అంటే చాలా ఉత్తమంగా, అద్భుతంగా యాక్షన్ సీన్లను ఇందులో డిజైన్ చేశాడు. ఆ యాక్షన్ సీన్ల ముందు నా భూతో నా భవిష్యత్తు అనే మాట కూడా చిన్నదేనని చెప్పుకోవాలి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని కూడా బాగానే పండించాడు. తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు జాక్సెల్లీ చేసే పోరాటం నేపథ్యంలోనే ఈ సినిమా దాదాపు సాగుతుంది కాబట్టి ఎమోషనల్ కంటెంట్కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు డైరెక్టర్. దాన్ని ప్రేక్షకులను కట్టిపడేసే రీతిలోనే డైరెక్టర్ జేమ్స్ మలిచాడు. ఇంకా ఇందులో మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు, మలుపులు కూడా ఉన్నాయి. అసలు అలాంటి ట్విస్టులు ఉంటాయన్న డౌట్ కూడా రాకుండా వాటిని ఎంతో తెలివిగా రివీల్ చేసి ఆడియన్స్కి భలే షాక్ ఇచ్చాడు జేమ్స్ కెమెరాన్. ఈ సీక్వెల్ స్టోరీ మొదటి భాగంతో దాదాపు లింక్ అయి ఉంటుంది. ఆ రెండింటిని లింక్ చేస్తూ డైరెక్టర్ జేమ్స్ ఈ సినిమాని నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే రన్ టైమే ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్. మరి 3 గంటల 12 నిమిషాల నిడివి పెట్టేయడంతో మధ్యలో కొన్ని చోట్ల ఆడియన్స్ బోరింగ్గా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాను కొంచెం సాగదీశాడు. డ్రామా పెట్టడంలో తప్పు లేదు, కానీ దాన్ని సాగదీయాల్సిన అవసరమైతే లేదు. అలాగే కొన్ని సీన్లు రిపీటెడ్గా అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని సీన్లను తొలగించి సినిమాను కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అయితే ప్రతి సీన్ని విజువల్ వండర్గా మలిచాడు కదా, బహుశా ఆ సీన్లను తీసేయడానికి మనసు ఒప్పలేదేమో. అందుకే కత్తెరలు వేయకుండా మొత్తం సినిమాను రిలీజ్ చేసినట్టు ఉన్నాడు. ఈ సాగదీతను కాస్త పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఇది వండర్ దాన్ ద వండర్ఫుల్ సినిమా అని చెప్పుకోవచ్చు. అయిపోయి